బుధవారం. భస్మం. భస్మం అంటే మాయమైపోవడం. భస్మం చేస్తా అంటారు కదా, భస్మం ఉండకుండా ఉండిపోవడం. తర్వాత యాస్ నెక్స్ట్ డే కదా, యాస్ దేవుడి బిడ్డలారా బూడిది లేదా మరి గతించిపోయేది లేదా పాడైపోయేది. ప్రస్తుత మరి గ్రంథంలో భస్మ బుధవారం, భస్మము అంటే బూడిదే. భస్మం అంటే బూడిదే. మనము చెత్తను తీసుకొని కాల్చిన తర్వాత ఏమొస్తుంది? బూడిదే వస్తుంది. ఈ బూడిదేలో భస్మం పాత నిబంధన కాలంలో ప్రస్తుత లేఖన భాగంలో మనం చూస్తే ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? బూడిదే తర్వాత పూర్ణ బట్ట కట్టుకొని ఏం చేసేవాళ్ళు? దాన్ని పోర్లాడి లేదా పూసుకొని ప్రార్థన చేసేవాళ్ళు. అంటే పశ్చాత్తాపం అనేది గుర్తుగా పాత నిబంధన కాలంలో. దేవుని బిడ్డలారా, మరి ఈ భస్మ బుధవారము ఎప్పుడు వస్తుంది మనకు బాగా తెలుసు. భస్మ బుధవారం ఎప్పుడు వస్తుంది? ఇది 46 రోజులు. 46 రోజులు 6 దినములు ఆదివారాలు. 6 కూడా ఆదివారాలకు వెళ్ళిపోతాయి. తర్వాత 40 దినాలు. ఈ 40 దినాలు మనం ఏం చేస్తామో ఉపవాసము ఆచరిస్తాం. దానికి ముందుగా వచ్చేదే భస్మ బుధవారం. ఇక్కడ నుంచి మనము లెంట్ డేస్లో ప్రారంభిస్తాం. ఈ 6 ఆదివారాలు మనము ఉపవాసము పట్టించము, కానీ 40 దినాలు మనం ఏం చేస్తాము? ఉపవాసము పట్టిస్తాం. ఎందుకంటే ఈ ఆదివారము మనకేంటి? పునరుత్థాన దినము. పునరుత్థాన దినం కాబట్టి దాన్ని తీసివేసి 6 వారాలు తీసేసి 40 దినాలను ఈ లెంట్ డేస్లో మనము ప్రారంభించారు. 40 దినాల ఉపవాస ప్రార్థనలు ప్రారంభించారు. దేవుని ద్వారా మరి నాడు నువ్వు నేను మనమందరము కూడా ఈ భస్మ బుధవారాన్ని ఎక్కువగా రోమన్ కాథలిక్ వాళ్ళు చేసుకునేవాళ్ళు. దాని నుంచి ఇప్పుడు అందరూ కూడా అన్ని సంఘాలు చేస్తున్నాం. వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, యేసు ప్రభువు మట్టల ఆదివారం రోజు ఆయన ఏం చేశారు కదా, గాడిద మీద ఊరేగించి మట్టలతో రోమన్ కాథలిక్ ప్రజలు మట్టలను తీసుకొని ఊరంతా కూడా ఊరేగించి పిల్లలు కానీ పెద్దలు కానీ, తర్వాత ఆ మట్టలను కొందరు ఇల్లు తీసుకుంటారు, కొందరు చర్చలు పెట్టుకుంటారు. వెళ్ళిపోయిన తర్వాత వాటిని కాల్చి ఆ బూడిదను మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు భద్రపరచుకొని భస్మ బుధవారం రోజు ఆ బూడిదను ఏం చేస్తారంట? సిలువ వేసుకోవడం లేదా నూతికి రాసుకోవడం కదా. ఆ దినమున వారు పశ్చాత్తాపం పొందుతారంట. ఆ విధంగా వాళ్ళు ఆచరించేవారు. అది ఇప్పుడు మనమందరము ఆచరిస్తూ ఉన్నాం. ఇది భస్మ బుధవారం. దేవుని బిడ్డలారా, ఈ భస్మ బుధవారము, భస్మము బూడిదే. బూడిదలో కూర్చొని ప్రార్థన చేయటం, పశ్చాత్తాపముతో మన పాపములను శిలువ శ్రమలో కడుక్కొని విముక్తులుగా ఆయన రక్తములో మనము చేర్చబడి నిత్యరాజ్యానికి వారసులుగా ఉండాలని
ఈ దినం నుంచి మనము ఈ భస్మ బుధాన్ని ఆచరిస్తూనే ఉన్నాము. మామూలుగా చెప్పాలంటే ఇది 325వ కాలంలో మరి కాన్స్టాంటైన్ నోబుల్ అనేటువంటి ఆ యొక్క చక్రవర్తి దీన్ని ప్రవేశపెట్టాడు తన సభలో. అప్పటి నుంచి ఈ భస్మ బుధవారము జరుగుతూనే ఉన్నది. దాన్ని మనము కూడా చేసుకుంటూనే ఉన్నాం. దేవుని ద్వారా మరి ఈ భస్మ బుధవారాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం కాబట్టి మనమందరము కూడా పశ్చాత్తాప్తులుగా క్రీస్తు రక్తములో మనము విముక్తులు కావడానికి ఈ దినం నుంచి మనము ముందుకు అడుగు వేద్దాం. చూద్దాము. భస్మ బుధవారము బూడిదలో మన పాపములను పశ్చాత్తాప్తులుగా విముక్తులుగా కడుక్కొడుతాం. ఇంతవరకు మనం చదవగా సంఖ్యాకాండములో 19వ అధ్యాయములో సంఖ్యాకాండము 19వ అధ్యాయములో దేవుని వాక్యాన్ని మనము స్పష్టంగా చదవగా విన్నాము. 9వ వచనములో చదువుదాం. మళ్ళీ తెరిచి చూద్దాం. 9వ వచనం. మరియు పవిత్రుడైనప్పుడు ఆ పొయ్యి యొక్క భస్మమును పోగు చేసి పాదముల వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. చూడండి, భస్మమును పోగు చేసి మరియు పవిత్రుడైనప్పుడు ఆ పొయ్యి యొక్క భస్మము పోగు చేసి పాదము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జనముగా ఇశ్రాయేలు సమాజమునకు దాన్ని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. చూడండి, దేవుని ద్వారా ఇక్కడ పాపము చేసినటువంటి వారిని బూడిదతో లేచాలంట, పవిత్రులుగా చేయాలంట. పవిత్రుడైనటువంటి వాడి యాజకుడు బూడిద రాసి వాడిని పవిత్రులుగా చేసినప్పుడు ఈ పాప పరిహారత బలి ద్వారా వాడు పవిత్రుడు అగును. ఈ భస్మ బుధవారం రోజు మనము కూడా కదా బూడిదైనటువంటి మరి క్రీస్తు రక్తం ద్వారా మన పాపమును కడుక్కొని పవిత్రులుగా కావడమే ఈ భస్మ బుధవారం. అదే విధంగానే మనము చూసాం. మనం చదివితే 19వ అధ్యాయంలో కూడా ఒక మాట మనం చూస్తాం. 19 వచనం చదువుదాం. 19వ వచనం లేదా 17వ వచనాన్ని చూద్దాం. మొట్టమొదటిగా 17వ వచనం. అపవిత్రుని కొరకు వారు పాప పరిహార్థమైన హోమ భస్మములోనిది కొంచెము తీసుకునవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద వాడు పారు నీళ్లు పోయవలెను. చూడండి, తర్వాత పవిత్రుడైన ఒకడు ఈ సోపు తీసుకుని ఆ నీళ్ళలో నుంచి ఏం చేయాలంట? ఆ గుడారం మీద దానిలో సమస్తమైన ఉపకరణం మీద అక్కడ ఉన్న మనసుల మీద దాన్ని వేసినప్పుడు వాడు పవిత్రుడు అగును. పవిత్రుడు అగును అనే మాట కూడా మనము చూస్తాం. చూడండి, దేవుళ్ళ భస్మము ఈ బూడిదను అపవిత్రమైనటువంటి వాని మీద చల్లినప్పుడు, వానికి రాసినప్పుడు, లేదా మనుషులు పవిత్రంగా ఉన్నాయి కదా, వాని స్థలము అపవిత్రంగా ఉన్నాయి కదా, వాని ఇల్లు ఏదైనాను అపవిత్రంగా ఉన్నాయి కదా, ఆ భస్మమును వాని మీద చల్లుట లేదా వానికి రాజుట ఈ విధంగా చేసినప్పుడు వాడు పవిత్రుడు అగునని మనము వాక్యంలో చూస్తాం. ఇదే భస్మ బుధవారముగా మనం చూస్తాం. భస్మము బూడిదే. తర్వాత పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ముందుకు వెళ్తే స్పష్టంగా మనం చూస్తాము. 2వ సమూయేలు గ్రంథములో దేవుని వాక్యాన్ని మనము చూద్దాం. 2వ సమూయేలు గ్రంథము దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. 2వ సమూయేలు గ్రంథం లేదా దానికి ముందు ఏబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఏబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. 42:6.
ఆ, 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 ఆ. మనము మళ్ళీ చదువమ్మా. ఏబు గ్రంథము 42:6 మళ్ళీ చదువుదాం. కావున నన్ను నేను విడుదలను చూడండి 42:6 కావున నన్ను నేను అహసించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఇక్కడ ధూళి బూడిదైనా కానీ ఒకటి, ధూళి అయినా ఒకటే. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏబు తాను పశ్చాత్తాపముతో దేవుని వైపు చూస్తున్నాడు. ఈ పశ్చాత్తాపము బూడిదే దేవునికి సంకేతము. పశ్చాత్తాపమునకు అంటే బూడిద రాసుకుంటే మన పాపంలోనూ విముక్తి చేసుకోవచ్చు. అంటే పశ్చాత్తాపముతో మనము బూడిదలో పుర్లాడి లేదా బూడిద రాసుకొని ప్రార్థన చేయటం. ఇక్కడ ఏబు అదే పని చేసాడు. మరి తాను పశ్చాత్తాపము పొందుతున్నాడు. కావున నేను అసహించుకొని నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. చూడండి, బూడిదే మనము రాసుకున్నట లేదా బూడిదలో పొరలాడుట దేనికి సంకేతమో? పశ్చాత్తాపమునకు సంకేతం. అదే ఇక్కడ మనం చూసాం. ఏబు ఏం చేశాడు? పశ్చాత్తాపం పొందడానికి బూడిదలోను ధూళిలో పడి పొరలాడి పశ్చాత్తాపడుచున్నాను అన్నట్టుగా వ్రాయబడింది కదా. ఇది భస్మ బుధవారం. ఈ భస్మ బుధవారము అదేగా మనం చూస్తాం. యాస్ డే, యాస్ ఇండస్ట్రీగా మనం చూస్తాం. యాస్ అనగా బూడిదే దినం కదా. అదే విధంగానే ఆ పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక భాగాన్ని మనం చూస్తే సమూయేలు గ్రంథంలో ఒక స్త్రీని మనము జ్ఞాపకము చేసుకుంటాం. సమూయేలు గ్రంథంలో ఒక స్త్రీని మనము జ్ఞాపకము చేసుకుంటాం. ఆమె ఎవరు అనగా దావీదు యొక్క కుమార్తెను మనం చూస్తాం. ఆమె ఎవరు అనగా తామారు. ప్రస్తుత గ్రంథములో 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. 19వ వచనం. అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని అప్పుడు తామారు నెత్తి మీద బుగ్గి పోసుకొని బూడిదే, బుగ్గి అంటే బూడిదే కదా. నెత్తి మీద ఆ యొక్క బూడిదను పోసుకొని దేని కొరకు పోసుకుంటే పశ్చాత్తాపం ఎందుకు కొరకు చెందింది? బూడిద రాసుకొని నెత్తి మీద బూడిదలు ఎందుకు పొరలాడింది? బూడిద ఎందుకు రాసుకుంది? దేవుని బిడ్డలారా, తాను అపవిత్రురాలుగా అయిన సందర్భంలో ఈ తామారు ఏమైపోయింది? తామారు ఏమైనది? అపవిత్రాలు, అపవిత్రత పోగొట్టుకోవడానికి ఈమె దేనిలో పోరాడింది? బూడిదే, బుగ్గిలో. పశ్చాత్తాపం ఏమన్నాడు కదా, ధూళిలో బూడిదలో నేను పడి పశ్చాత్తాపం పొందుచున్నాను. ఇక్కడ కూడా తామారు అపవిత్రాలుగా మార్చబడింది. అపవిత్రాలైపోయింది, తాను చెడిపోయింది కదా. ఆమె పాపమునకు ఇలా పాపములు పడిపోయింది. అంటే పాపము ఆమెని వెంటాడి నాశనం చేసింది. అట్టి సందర్భంలో దేవుని బిడ్డలారా, ఆ యొక్క పాపమును ఆమె జ్ఞాపకము చేసుకొని ధూళి బూడిది పూసుకొని పశ్చాత్తాపమైనటువంటి తామారును చూస్తాం. దేవుని బిడ్డలారా, మరి ఇతని ముందు నువ్వు నేను ఈ భస్మ బుధవారము దేనికి సంకేతము? పాపములను క్షమించమని పశ్చాత్తాప పడటము. పశ్చాత్తాపమునకు సంకేతము ఈ భస్మ బుధవారం. దేవుని బిడ్డలారా, మరి ఈ భస్మ బుధవారం నుంచి మనము ముందుకు వెళ్తున్నాం. లెట్ డేస్ భస్మ బుధవారం అయిన తర్వాత 40 రోజులు ఉపవాస ధ్యానాల్లో మనము ఉంటాం. యేసుక్రీస్తు యొక్క శిలువ శ్రమలను ధ్యానము చేసుకుంటాం.
భస్మ బుధవారం అయిన తర్వాత ఈ భస్మ బుధవారముతో మనము యేసుక్రీస్తు శిలువ శ్రమలో పశ్చాత్తాపులుగా శిలువ శ్రమ మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత 40 రోజులు ఎందుకు చేసుకోవాలి అది మనం చూస్తే లెంట్లో మనం ఉంటాం కదంగా. ఇక్కడ వచ్చి లెంట్ అంటే ఏంటమ్మా? వసంత కాలంలో గడిచిపోతా, వసంత కాలంలో అడుగు పెట్టుట వసంత కాలం. ఈ లెంట్ డేస్ అనేది ఎప్పుడు వస్తుంది? వసంత కాలం. దేవుని బిడ్డలారా, ఈ లెంట్ డేస్ 40 దినాలు ఎందుకు మనము జరుపుకుంటున్నాము? 40 దినాలు ఎందుకు జరుపుకోవాలి అంటే ప్రస్తుత గ్రంథంలో ఎక్కువగా 40 గురించి సంఖ్య ఉందండి. 40 అనేది ప్రార్థనకు గుర్తు. 40 దినములు ప్రార్థనలో దేవుని భక్తులు 40 దినాలు మరి దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నారు కాబట్టి దాన్ని మనం ప్రవేశపెట్టి ఈ భస్మ బుధవారం నుంచి కదా గుడ్ ఫ్రైడే వరకు మనం ఏం చేసుకోవచ్చు? ఈ 40 దినాలు లెంట్ డేస్లో మనం యేసుక్రీస్తు జ్ఞాపకం చేసుకోవచ్చు కదా అని పెద్దలు దాన్ని ప్రారంభించడం వల్ల దాన్ని మనం ఆచరిస్తూ ఆ విధంగానే కొనసాగుతూనే ఉన్నాం. మరి ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన చేసుకోవచ్చా అని చేసుకోకూడదని అనేకులు అసలు మరి అవకాశవాదులు ఉన్నారు, విమర్శకులు ఉంటారు. కానీ చేసుకుంటే మంచిదే కదా. 40 రోజులు మనము ఈ 40 దినాలు అక్కడికిక్కడ వెళ్ళకుండా కదా ఎండాకాలంలో ఏదో చర్చలలో ఉండి 40 దినాలు యేసుక్రీస్తు శిలువను జ్ఞాపకం చేసుకుంటారు కదా, మంచిగా ఉంటారు కదా, ప్రవేశపెట్టారు. ఆ విధంగా ప్రార్థనలు గడపడము ఆశీర్వాదమే కదా, ధన్యులుగా ఉంటాడు శిలువ శ్రమ ద్వారా. మీరు ఎందుకు ఈ 40 దినాలు ఉండాలి అంటే బైబిల్లో ఎక్కువగా 40 సంఖ్య మరి చూపిస్తుంది పాప పశ్చాత్తాపముల గుర్తుగా. ప్రసిద్ధ గ్రంథంలో భక్తులు కూడా ఎక్కువగా ఆ సంఖ్యలో మరి క్రీస్తుతో సత్సంబంధం కలిగి ఉన్నట్టు ఉన్నారు కాబట్టి దీన్ని ప్రవేశపెట్టినట్టు మరి పెద్దలు మనం చూస్తాం. మొట్టమొదటిగా మనకందరూ కూడా తెలుసు, ఆది కాండములో 40 దినములు అని ఎక్కడ రాయబడింది చెప్తారా? ఆది కాండములో 40 దినాలు. ఎవరు? వెరీ గుడ్. ఇంకా ప్రూవ్ కావాల్సింది కానీ ఇవ్వలేదు, ఆయన చెప్పారు. మంచిది. 40 రాత్రులు 40 పగలు. ఈ 40 అయినప్పుడు నేను చెప్పాను. మంచిది, థ్యాంక్ యూ. ఎక్కడ రాయబడింది అది మనం చూస్తాం కదా. 7వ అధ్యాయంలో 13వ వచనము. ఆది కాండము 7వ అధ్యాయము 13వ వచనం చదువుతారా లేదా? 12వ వచనం చదవండి. 12వ వచనం. 40 పగులును 40 రాత్రులను ప్రచండ వర్షము. 40 అనే సంఖ్య ఎవరి కాలంలో ఉంది? నోవాహు కాలం. తర్వాత ఇంకా మనం మళ్ళీ ముందుకెళ్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 33వ వచనం కూడా చూద్దాం. సంఖ్యాకాండము 14:33వ వచనం. నీ శవములు ఈ అరణ్యంలో క్షేమం వరకు మళ్ళీ చదువు. సంఖ్యాకాండము 14వ అధ్యాయములో 33వ వచనములో ఈ యొక్క సంఘటన మనం చూస్తాం. 33వ వచనంలో ఇక్కడ చదవగా మీ శవములు
ఈ అరణ్యములో క్షయమై వరకు నీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏళ్ళు తిరుగులాడచ్చు నీ వ్యభిచార శిక్షను భరింతుడు. పశ్చాత్తాపం. 40 దినాలు వారు చేసినటువంటి వ్యభిచార క్రియలను ఏం చేసుకోవాలంట? ఈ 40 దినాలు 40 ఏళ్ళు పశ్చాత్తాపం పొందాలి. వారు చేసిన వ్యభిచార క్రియలు 40 సంఖ్య 40 ఏళ్ళు. తర్వాత నిర్గమకాండము 16:35. నిర్గమకాండము 16:35 వచనము. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చి 40 ఏళ్ళు మన్నానే చాలు. ఇశ్రాయేలీయులు ఏం చేస్తున్నారంట? ఇశ్రాయేలు నివసించవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే. మళ్ళీ చదువుదాం. ఇశ్రాయేలీయులు నివసింపవలసిన దేశమునకు తాము వచ్చు 40 ఏళ్ళు మన్నానే తినిచుండరు. ఇశ్రాయేలు ప్రజలు మన్నా దేవుని నుంచి వచ్చినటువంటి ఈ ఆహారము ఎన్ని సంవత్సరాలు తిన్నారంట? 40 సంవత్సరాలు. చూడండి, 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు దేన్ని తిన్నారు? మన్నా. భక్తులు 40 అనే ఈ సంఖ్యలో స్వస్థంబంధం, దేవునితో స్వస్థంబంధం కలిగినట్టుగా మనం చూస్తాం కదా. 40 ఏళ్ళు మొన్న తినిచుండేది. అదేవిధంగానే ముందుకెళ్తాం. ఇంకా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనము. మొదటి రాజుల గ్రంథం 19:8 వచనము. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత. చూడండి, బాగా వినాలి. మొదటి రాజుల గ్రంథము 19:8 వచనములో మనము చక్కగా చదవగా విన్నాం. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి. చాలు. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత ఏం చేస్తున్నాడు? 40 ఆ బలము చేత 40 రాత్రి పగలు ఏం చేస్తున్నాడ? ప్రయాణము చేసి దేవుని పేరు పెట్టబడిన హోరేబునకు పోయాడు. బాగా వినాలి దేవుని బిడ్డలారా. ఈ 40 సంఖ్య ఇక్కడ మనం చూస్తాము. ఈ 40 సంఖ్య ద్వారా అతడు లేచి బలము పొంది ఏం చేసినాడ? దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చాడు. ఈ 40 సంఖ్య ద్వారా అతడు ఏం చేయగలిగినాడు? అతడు లేచి భోజనము చేసి ఆ భోజనం బలము చేత 40 రాత్రి పగళ్ళు అతడు లేచి భోజనము తిని ఆ భోజనం బలము చేత ఏం చేసినట్ట? ఎన్నాళ్ళు? 40 రాత్రి పగళ్ళు. 40 రాత్రి పగళ్ళు ఆ భోజనము బలము చేత 40 రాత్రి పగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతమైన హోరేబునకు పోయాడు. దేవునితో స్వస్థంబంధము కలిగింది 40 రాత్రులు
నలభై పగులు. మోసే కదా. తర్వాత ఇంకా ఒక వాక్యం చూద్దాం. మనకందరూ కూడా తెలుసు యెహెజ్కేలు గ్రంథం. దానియేలు కూడా ఉంది, తర్వాత నేను చెప్తాను రాయమనే దాని గురించి. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. 5వ వచనం. ఇశ్రాయేలు వారి దోషమును నీవు భరించినట్లుగా వారు దోషము చేసిన సంవత్సరముల లెక్క చొప్పున నీకు 309 దినములు నిర్ణయించి ఉన్నాను. ఆ దినములు గడిచిన తర్వాత కుడి ప్రక్కన పండుకొని 40 దినములు యూదా వారి దోషమును భరింపవలెను. చాలు. 6వ వచనంలో మనం చూస్తే ఇశ్రాయేలు వారి యొక్క పాపము దోషము పోవడానికి లేదా ఇశ్రాయేలు వారి యొక్క పాపములను పరిహరించడానికి తీసివేయడానికి యెహెజ్కేలు 40 దినాలు కుడి ప్రక్కన ఏం చేసినాక పండుకొనెను. బాగా వినాలి. యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు వారు చేసిన పాపమును పరిహరించడానికి, దేవుడు తీసివేయడానికి వారు పశ్చాత్తాపులుగా విముక్తులు కావాలని యెహెజ్కేలు ప్రవక్త 40 దినములు కుడి పక్కనే పండుకున్నాడు. అంటే కుడి ప్రక్కన పండుకొని గోజాన్నాడు దేవుడు, వారి పాపములను పరిహరించుకో దేవాని. ఎన్నాళ్ళు? 40 దినములు. యెహెజ్కేలు ప్రవక్త ఇశ్రాయేలు వారి యొక్క పాప దోషమును పరిహరించమని 40 దినాలు కుడి ప్రక్కన పండుకొని దేవుణ్ణి గోజాడినటువంటి యెహెజ్కేలు 40 దినాలు గడిపాడు ప్రార్థన కుడి ప్రక్కన. యెహెజ్కేలు ప్రవక్త. ఇది మరి దేవునితో సత్సంబంధం కలిగినటువంటి సంఖ్య కదా భక్తులు. తర్వాత నిన్ను నన్ను కలిగజేసిన దేవుడు యేసు ప్రభువు ఏం చేస్తున్నాడు? ఆయన కూడా మత్తయి సువార్తన అదేనా కదా 4వ అధ్యాయం కదా. మత్తయి సువార్తలో 4వ అధ్యాయములో 1వ వచనములో అప్పుడు యేసు అపవాది చేత శోధించబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన పిమ్మట. ఎన్నాళ్ళు ఉన్నాడు ఉపవాసం యేసు ప్రభు? 40 రాత్రులు 40 పగులు. యేసు ప్రభు ఏం చేసినాడు? ఉపవాసము ఉండేను. చూడండి, ఈ ఉపవాసము దేని కొరకు ఉన్నాడు? ఉపవాసం యేసు ప్రభు దేనికి ఉన్నాడు అంటే ఎన్ని శోధనలు వచ్చినా జయించడానికి ఉపవాసం ఉన్నాడు. ఎవరు? యేసు ప్రభు. ఎన్నాళ్ళు ఉన్నాడు? ఎన్ని రోజులు ఉన్నాడు? 40 సంఖ్య. ఈ 40 దినాలు మనలాగానే యేసు ప్రభు ఉపవాసం ఉండి దేన్ని జయించాడు. ఉపవాసం ఉన్న తర్వాత శోధించడానికి ఎవరు వచ్చారు? బలంగా ఉపవాసం ఉన్నాడు దేవుడు. మనం కూడా ఈ 40 దినాలు ఎంత భక్తితో ఉపవాసం ఉండాలని అనుకుంటాం. కానీ శోధన వస్తే తప్పుతామే. ఈ 40 దినాలు ఖచ్చితంగా నేను ఉంటాను. శిరస్సులను నామ చేసుకోవాలా, నిష్ట కలిగి ఉండాలా, శ్రద్ధగా రావాలి, ఎగ్జామ్ రావాలా, రాత్రి రావాలా, వీలైతే ఎప్పుడు చర్చిలోనే గడపాలనుకుంటాం కదా. ఎప్పుడు చర్చిలోనే ఉండాలనుకుంటాం, నిష్ఠతో ఉండాలనుకుంటాం. చూడండి, ఈ 40 దినాలు ఎంత భక్తితో ఉంటావో అంత భక్తితో మనకు వచ్చేటువంటి సమస్యలను ఏం చేయాలి? జయించాలి. ఒకవేళ చాలా మంది నిష్ఠతో ఉండాలి, 40 దినాలన్నా గడుపుతాను, ఇన్ని రోజులంటే లేను, ఎప్పుడైనా ఉండాలి కదా అని భక్తితో ఆచరించే వాళ్ళు ఉంటారు. అట్టి సందర్భంలో నీకు వచ్చిన సమస్యను ఖచ్చితంగా ఏం చేయాలి? జయించాలి. అప్పుడు ఈ భక్తులు ఇదే ప్రార్థన పని చేయకుండా ఇంట్లో అనేవాళ్ళు ఉంటారు కదా. అనేక రీతిగా అంటుంటారు కదా. వాటన్నిటిని మనం ఏం చేయాలి? పట్టించుకోకూడదు. ఖచ్చితంగా నిష్ఠతో ఉంటారు.
యేసు ప్రభు ఆ 40 దినాలు ఉపవాసం నిష్ఠతో క్రమంతో భక్తితో ఉన్నాడు కాబట్టి సాతానుడు వచ్చిన తర్వాత ఏం చేశాడు? అది ఎన్ని కష్టాలు పెట్టినా వాటిని జయిస్తూనే వచ్చాడు. మొట్టమొదటిగా యేసు ప్రభు దేవుడు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు పెట్టిన శోధన ఏంటి? చదవండి. చెప్పి చదవాలి. ఒక్క చదవాలి. బైబిల్ చదివేటప్పుడు ఎవరైనా కానీ ఏం చేయాలి? ఒక్క చదువు అంటే నేను చెప్పింది. ఇప్పుడు నువ్వు బైబిల్ చదువుతూ ఉన్నావంటే పక్కన వాళ్ళు కూడా చూడాలి కదా. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అది రెఫరెన్స్ చెప్పి బైబిల్ చదివేది నేర్చుకోండి. మిగతా వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. నువ్వు కూడా చదువుతా నేనే ఫస్ట్ చదవాలి, ఎవరు చూసుకోవద్దని అట్లా చేయద్దని కదా. మీరు చదివేటప్పుడు ఫస్ట్ రెఫరెన్స్ చెప్పి చదవాలి. పక్కన వాళ్ళు కూడా చూసుకుంటారు. చదవండి. మళ్ళీ మొదటి పాయింట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ అమ్మా. ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమని. చూడండి, మొట్టమొదటి పాయింట్, మొట్టమొదటి శోధన. సాతానుడు వచ్చి ఏ విధంగా శోధించాడట? అంత గొప్ప దేవుడు సాతాన్నే కలగజేసినాడు. దేవుడు సాతాను ఎవరి కిందకి వచ్చాడు? సాతాను ఎవరి వల్ల కలగబడ్డాడు? యేసు ప్రభు దేవుడే సాతాను కలగజేశాడు కదా. అంత గొప్ప దేవుణ్ణి సాతాను వచ్చి దేవుడు చెప్పాల్సిన పనులు సాతాను చెప్తుంది. ఇక్కడ ఈ క్వశ్చన్లు ఎవరు ఇవ్వాలి? దేవుడు వేయాల్సిన క్వశ్చన్లు సాతాను వేస్తుంది. చూడండి, అంత గొప్ప దేవుడు పనికిరాని కదా ఈ సాతానుడు. మరి ఏ విధంగా యేసుప్రభు దేవుణ్ణి శోధిస్తున్నాడో, అంత గొప్ప మహాదేవుణ్ణి సాతానుడు పెట్టిన శోధనలు ఏంటో మనం చూస్తున్నాము. ఈ రాళ్ళను నువ్వు రెక్కలుగా మారుస్తావా? రెండవది చదవండి. అది వద్దులే. 5వ వచనం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 5వ వచనము. స్టాప్. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకము. చూడండి, ఉపవాసముల తర్వాత యేసుప్రభు దేవుడికి వచ్చిన కష్టాలు ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా రాళ్ళను రొట్టెలుగా చేయాలి. రెండవదిగా దేవాలయపు శిఖరం మీదకి తీసుకుని వెళ్ళి నువ్వు దేవుని కుమారుడు కదా కిందకి దుంకాల. మనం కూడా ఎంత ఉపవాసం ఉన్నావు కదా. నువ్వు ఎంత ఉపవాసం ఉన్నావు కదా. ఇప్పుడు నాకు రోగం పరిస్థితి బాగు చేస్తావా అని ఎవరు ఉంటారు చాలా మంది కదా. అమ్మాయి నువ్వు ఇంత ఉపవాసం ఉన్నావు కదా 40 దినాలు, నేను ఎందుకు 10th క్లాస్ ఫెయిల్ అయినాను, నిజంగా భక్తితో ఉన్నావా అనే వాళ్ళు కూడా కొడుకులు కుమార్తెలు అడిగేవాళ్ళు ఉంటారు. నా గురించి 40 దినాలు ప్రాణం చేసినావు కదమ్మా, వారిని ఎందుకు ఫెయిల్ అయినాను అంటారు పిల్లలు. అంటారా కదా. మీరు ఎక్కువగా మీ పిల్లల గురించి చేస్తుంటారు, నా గురించి చేయరు, సంఘం గురించి చేయరు కదా. మా పిల్లడు బాగా పాస్ కావాలి, అదే కదా. ఎవరు గంట పోయి ఎవరు తింటాడు. దేవుళ్ళారా, ప్రసిద్ధ గ్రంథంలో మనం చూస్తాము. ఇక్కడ ఈ సాతానుడు ఏం చేశాడు? రెండవ పాయింట్ ఏం చేసింది? దేవాలయ శిఖరం నుంచి నీవు భక్తులు 40 దినాలు ఉపవాసం చేసినావు కదమ్మా అని సాతానుడు అడిగింది. తర్వాత మూడవది 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనం. మరల అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ యొక్క రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిల పడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చదనని ఆయనతో చెప్పగా. చూడండి, తర్వాత మూడవదిగా చూస్తే నీవు నాకు
సాగిలపడి నమస్కారము చేయాలి. ఎత్తైన కొండ మీదకి తీసుకుని వెళ్ళి ఈ లోక రాజ్యములన్నీ కూడా నీకు ఇస్తాను, నువ్వేం చేయాలి? నాకు సాగిలపడి నమస్కారము చేయాలి. ఆ రాజ్యము కలగజేసేది దేవుడే, సాగిలపడాల్సింది దేవుడికే. కానీ వ్యతిరేకం ఇదంతా వ్యతిరేకం. దేవుడి వల్ల సాతానుడు వచ్చి నీవు నాకు నమస్కరిస్తే ఈ రాజ్యమంతా నీకు రాసిస్తాను. ఎంత ఘోరం! ఉపవాసం ఉన్న తర్వాత యేసు ప్రభు దేవుడు ఎంత శ్రమలో, ఎంత నిందలు, ఎంత అవమానాలు పడ్డాడు కదా సాతాను ద్వారా. చూడండి, ఆ ఉపవాసం వల్ల ఏం చేసింది? ఓడిపోయినాడా యేసు ప్రభు దేవుడు? ఎందుకంటే 40 దినాలు నిష్ఠతో ఉన్నాడు, ఎవరు ఏమన్నా పట్టించుకోలేదు. 40 దినాలు నిష్ఠతో ఉన్నాడు కాబట్టి వారి దేవుడు, యెహోవా దేవుడు యేసు ప్రభు పడినటువంటి ఆ 40 దినాల యొక్క ఉపవాస ప్రార్థన దేవుడు మెచ్చుకుని పరలోకము నుంచి దూతలను పంపించినాడు. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు దగ్గరికి. సాతానుడు పడినటువంటి ఈ యొక్క శ్రమలన్నీ కూడా జయించారు. ఇంకా శ్రమలు పడకుండా ఉండాలని దేవుడు ఉపవాస ప్రార్థన మెచ్చుకొని యెహోవా దేవుడు తండ్రి కుమారుడు తన కుమారుని మీద జాలిపడి ఉపవాస ప్రార్థన మెచ్చుకొని పరలోకము నుంచి దూతలను తనకి కాపుదలగా పంపించాడు. ఉపవాస ప్రార్థన దేవుడు మెచ్చుకొని ఏం చేసినాడు? అక్కడ దూతలు వచ్చి చదువుతారా? 4:11 వచనం. అంతటా ప్రవాది 11వ వచనం. అవును సార్. ఆయన మత్తయి సువార్త 4వ అధ్యాయము 11వ వచనము. అంతటా అపవాది ఆయన్ని విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య. ఉపవాస ప్రార్థనలో ఉండి విసుగు పడలేదు యేసు ప్రభు దేవుడు. మరి ఏం చేశాడు? ఉపవాస ప్రార్థనలో 10వ వచనములో యేసు ఉపవాస ప్రార్థన ద్వారా వానితో సాతానా పొమ్ము అని కట్టించాను. సరే, మనం కూడా ఏ పని చేద్దాం. 40 దినాలు ఉపవాసం ఉంటాం కదా యేసు ప్రభు. ఇంతకు ఉపవాసం ఉంటారా లేదా? నేను ఎక్కువ ఉపవాసం కూడా చెప్తున్నాను, అది మీరు ఉంటారా లేదా నేను తెలుసుకోవాలి కదా. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన కదమ్మా. ఉపవాస ప్రార్థన కదా. ఒక యేసు ప్రభు శిలువ జ్ఞాపకం చేసుకుంటారు. చెప్పండి, ఇంకా పద్ధతి ఎట్లా నాకు తెలియదు కదా. ఒక శిలువశ్రమని జ్ఞాపకం చేసుకుంటారు, ఉపవాసంతో పాటు శిలువశ్రమని జ్ఞాపకం చేసుకుంటారు కదా. వెరీ గుడ్, మంచిది. కాబట్టి మరి ఏంటి ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు మీరు ఎన్ని సమస్యలు వచ్చినా యేసు ప్రభులాగా ఉపవాస ప్రార్థన బలమైనది కాబట్టి ఆ యేసు ప్రభులాగా సహనంతో మీరు ఉపవాసం ఉంటే ఈ 40 దినాలు సాతానుడు ఏమన్నాడు యేసు ప్రభుని ఉపవాస ప్రార్థన ద్వారా? సాతానా పో, అట్లా గద్దించండి. మీరు ఖచ్చితంగా మీకు ఏ సమస్యలు ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన మీరు ఉంటే సాతాను మీ దగ్గరికి సాతాను పో. ఇంత బలమైన ఉపవాస ప్రార్థన. తర్వాత సాతాను వెళ్ళిపోయింది. దేవుడు మెచ్చుకొని తన దూతలను ఆయనకు పరిచయం చేయడానికి ఆయన దగ్గరికి పంపించేమో. ఎంత మంచి మాట చూడండి. ఉపవాస ప్రార్థన ఏం చేసిందో 11వ వచనం చూస్తే అంతటా అపవాది ఆయన విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. చూడండి, ఉపవాస ప్రార్థన అంటే ఎంత గొప్పదో. యేసు ప్రభు దేవుని దగ్గరికి వచ్చి దేవదూతలు పరిచయం చేశాయి. మనం కూడా ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన బట్టి దేవదూతలను కాపుదలగా, సమస్యలు రాకుండా దేవదూతలను కాపుదలగా మనకు పరిచయం చేయడానికి దేవుడు కాపుదల భద్రతగా ఉంచుతాడు. మన ఆ విధంగా ఉంటాం. 40 దినములు మనం చూసిన కదా సంఖ్య. దాన్ని ఎక్కువగా భక్తులు 40 దినాలు దేవుడితో గడిపినారు. కాబట్టి ఈ 40 దినాలు మనము పశ్చిమ బుధవారం తర్వాత ఈ 40 దినాలు 46 వారాలైతే దినములైతే దాంట్లో 6 ఆదివారాలు తీసివేస్తే 40 దినాలు ఏం చేయాలి మనము అని పెద్దలు ప్రవేశపెట్టారు. ఆ విధంగా మనము కూడా యేసు ప్రభులాగా ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన భక్తితో చేద్దాం కదా. మన పిల్లలు మంచి దానితో పాసతో ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థన. తర్వాత మనం ఉద్యోగాలు రావాలని ప్రార్థన చేద్దాం మన పిల్లలకు.
కదా. తర్వాత ఎవరైనా రోగంతో బాధతో కష్టాల్లో ఉంటే పోవాలని ప్రార్థన చేద్దాం కదా. అన్నిటి కొరకు ప్రార్థన. మన సంఘము డెవలప్ చెందాలి కదా. సంఘములో ప్రతి ఒక్క కుటుంబం కొరకు ప్రార్థనలో గడుపుదాం. అట్టి కుటుంబ భాగ్యము మరి పశ్చిమ బుధవారం నుంచి గుడ్ ఫ్రైడే వరకు ఉపవాసం ఉంటున్నాం. మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడయ్యండి. ఈ 40 దినాలు దేవదూతలు యేసుప్రభువుకి కాపుదల ఉన్నట్లు దేవుడు మీకు కూడా కాపుదలగా ఉండాలని కోరుకొనుచు మిమ్మల్ని బలపరుస్తూ ముగిస్తున్నాం. అట్టి గొప్ప భాగ్యము ఈ పశ్చిమ బుధవారం నుంచి అన్నింటి దేశంలో కొనసాగుతున్నాం. మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడయ్యండి కాపాడుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మంచిది, ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం. సమయం లేదు కాబట్టి అందరూ మోకరించి, పురుషుల్లో 2 చేస్తారు, స్త్రీలలో 2 ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా పురుషులు 2 ప్రార్థనలో ఉందాం. మోకరిద్దాం, ప్రార్థన చేద్దాం. నీ నామము ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము మోసే ప్రార్థింపగా మన్నాను కురిపించితివి. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోవా ప్రార్థింపగా సూర్య చంద్రులను పెట్టివి. యెహోవా ప్రార్థింపగా సూర్య చంద్రులను పెట్టివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. దయచేసి పురుషులు ప్రేరేపగలిగే వాళ్ళు 2 ప్రార్థన చేయాలి. పెద్దలు నారాయణ గారు ప్రార్థన చేస్తారు. ఈ యొక్క